ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? సరే, వాక్యం చెప్పడానికి శ్రావణి సిద్ధం కలిగి ఉండగా అందరూ కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిశుద్ధుల ప్రేమగల దేవ, కృపల తండ్రి ప్రభా, ఇట్టి సమయంలో మాకు ఇచ్చిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు దేవ తండ్రి ప్రభా. వచ్చిన వారందరినీ దీవించిన తండ్రి ప్రభా, రాబోతున్న వారిని దీవించిన దేవ, మరింత త్వరితంగా వారిని రప్పించమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. ఏసియా చెప్పబో వాక్యంలో దేవ తండ్రి ప్రభా, ఏసియా మనసులో ముద్రించుకున్న దేవ తండ్రి ప్రభా, దాన్ని పాటింపగల మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. ఏసియా మీరే తోడుగా నీడగొండి దేవ, చెడ్డ మాటలను తప్పుడు మాటలను నా నోటి నుండి రానివ్వకుండా తండ్రి, మీ కట్టడం వేయమని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు నా వాక్య ధ్యానాంశం ఏంటంటే, దేవుని ఆశీర్వాదము ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది చెప్పదలుచుకున్నాను అనమాట. మనం మొదటిగా అపోస్తల కార్యము 3వ అధ్యాయము 26వ వచనం చూసుకుందాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపనని చెప్పాను. ఇక్కడ మనం ఈ వచనంలో మనం చూసుకున్నట్లయితే మనకి దేవుని ఆశీర్వాదం కావాలంటే ఇక్కడ మనకి ఏది అడ్డుగా ఉందంట? దుష్టత్వము అనేది అడ్డుగా ఉందంట. తండ్రి అంటున్నారు కదా, ఆ దుష్టత్వమును మీ దగ్గర నుంచి మళ్లించడానికే సేవకుని మీ దగ్గరికి పంపుతున్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనం తెలుసుకోవచ్చు, దుష్టత్వం అనేది మనలో ఉంటే దేవుని ఆశీర్వాదములు మనకి పొందుకోలేమన్నమాట. దుష్టత్వం అనేది మనకి దేవుని ఆశీర్వాదం మన దగ్గరకు రానివ్వకుండా ఆపుతుందన్నమాట. అసలు దుష్టత్వము అంటే ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే బ్యాడ్ థింగ్స్ అనమాట. అంటే కొన్ని చెడ పనులు. అవి మనకి ఎఫెసీ 4వ అధ్యాయము 30-31వ వచనంలో అక్కడ వివరించారు, చూద్దాము. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇక్కడ చెప్పారు చూసారా, దుష్టత్వం అంటే ఏంటంటే కోపము, ద్వేషము, క్రోధము, అల్లరి, దూషణ. ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పుడు మనం దేవుని ఆశీర్వాదమును పొందుకోలేని వారిగా ఉంటాం అనమాట. మనము ఎవరి మీదైనా సరే దేవుడు కోపం వస్తుంది. మనకి మనుషులుగా పుట్టినందుకు మనకి కోపం అనేది వస్తుంది. దేవుడు చెప్తున్నారు కదా, ఆ కోపం ఎప్పటి వరకు ఉండాలంటే అండి, సూర్యాస్తమయ్యేంత వరకు మాత్రమే అది ఉండాలి. దాన్ని మనము వారి మీద, ఒక మనిషి మీద కానీ లేదంటే ఎవరి మీదైనా సరే ఆ కోపమును ద్వేషం వరకు తీసుకెళ్ళకూడదు. మనము ఎప్పుడు కూడా ఆ మనిషి చేసినప్పుడు దేవుడు చెప్తున్నారు కదా, మీరు ఇక్కడ మీరు మీ శత్రువుని క్షమిస్తేనే నేను మిమ్మల్ని పైన నా రాజ్యం మీద క్షమించి మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాను. మీరు ఇక్కడ క్షమించకపోతే నేను అక్కడ మిమ్మల్ని క్షమించను అని చెప్పి అంటున్నారు. మనము ఎవరి మీదైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ కారణము చేతనైనా సరే కోపం వచ్చిన ఎడల దాన్ని ద్వేషం వరకు తీసుకువెళ్లకుండా సూర్యాస్తం అయ్యేంత లోపలనే ఆ కోపమును మనం ఆపివేయాలన్నమాట. దాన్ని ద్వేషంగా మార్చుకుని పెద్ద పెద్ద గొడవలు చేసుకుని మనము శత్రుత్వం పెంచుకునే వారిగా ఉండకూడదనమాట. ఇలా ఉన్నట్లయితే దేవుడు అంటున్నారు కదా, ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే దేవుని ఆశీర్వాదము మనం పొందుకోగలమంట. లేదంటే దుష్టత్వం మనతో ఉంచుకుని దేవుని ప్రార్థిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, దేవునితో నడుస్తున్నాం కదా, ఆయన ఆశీర్వాదం ఎందుకు పొందుకోలేకపోతున్నాము అని మనం ఆలోచించినట్లయితే దేవుడు చెప్తున్నారు, నీలో ఉన్న దుష్టత్వమును విడిచిపెడితేనే కానీ దేవుని ఆశీర్వాదం మన మీదకి రాదు అని చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే రెండవదిగా 1 కొరింథీ 14వ అధ్యాయము 20వ వచనము. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. ఇక్కడ దేవుడు చెప్తున్నారు కదా, బుద్ధి విషయమై పెద్దవారిగా ఉండండి,
దుష్టత్వం విషయమే చిన్నపిల్లలుగా ఉండండి అని దేవుడు చెప్తున్నారు అనమాట. ఇదే మాట మనం ఇంతకు ముందు వాక్యం చెప్పుకున్నప్పుడు కూడా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనము ఎవరికైనా అన్యాయం చేసినప్పుడు అది చేయాల్సి వచ్చినప్పుడు కానీ, ఎవరికైనా దూషించడం వచ్చినప్పుడు కానీ, ఎవరినైనా ఒక మాట అన్నప్పుడు కానీ, ఇలాంటి విషయాల్లో ఎదుటి వారికి బ్యాడ్ చేయాలనే ఆలోచనలో మనం ఎలా ఉండాలంటే చిన్నపిల్లల వారిగా ఉండాలి. బుద్ధి విషయమై పెద్దవారిగా ఉండాలి. ఈరోజు మనం అంటూ ఉంటారు కదా, మనిషి ఎదిగాడు కానీ బుద్ధి ఎదగలేదు, అలాగే ఉంది చిన్నపిల్లల తత్వం. ఈ మనిషి ఎదిగాడు కానీ అసలు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదా అని చెప్పి మనం లోకంలో వింటూ ఉంటాము. మనం దేవుడు ఎలా కోరుకుంటున్నారంటే చెడు చేయడానికి ముందుకు పోకుండా మంచి చేయడానికి పెద్దవారిగా ఉండాలంట. మనం బుద్ధి విషయమే పెద్దగా ఉండి దుష్టత్వం విషయమే చిన్నగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు అన్నమాట. మూడోదిగా మనం చూసుకున్నట్లయితే దశలోనికి 3వ అధ్యాయము 3వ వచనము ఇక్కడ చెప్తున్నారు కదా, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేవుడు అంటున్నారు కదా, మనల్ని దుష్టత్వం నుండి కాపాడడానికే ప్రభు మన కోసం వచ్చారంటండి. మనం దుష్టత్వంలో పడిపోయి దేవుని ఆశీర్వాదం పొందుకోకుండా ఎక్కడైపోతామని చెప్పి దేవుడే మనకి దుష్టత్వం నుండి కాపాడడానికి దేవుడే చెప్తున్నాను. నేను కాపాడుతాను నేను దుష్టత్వం నుంచి, నువ్వు దానికి దూరంగా ఉంటే సరిపోద్దని దేవుడే చెప్తున్నారు. అసలు దుష్టత్వం నుండి మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి అనేది యాకోబు 1వ అధ్యాయము 20వ వచనంలో ఉంది. ఇక్కడ అంటారు కదా, అందుచేత సమస్త కల్మషములను విర్రవీగుచున్న దుష్టత్వములను మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. సరే, దేవుడు ఆశీర్వాదం పొందుకోవాలంటే దుష్టత్వం విడిచిపెట్టమన్నారు. అసలు ఈ దుష్టత్వమును మనం విడిచిపెట్టడం ఎలా? దేవుడే చెప్తున్నారు, నేను కాపాడుతాను దుష్టత్వంలో పడకుండా అని చెప్పి అంటున్నారు. అయినా మనం ఇంకా చేయాల్సింది ఏమన్నా ఉంది అంటే అవును, ఖచ్చితంగా ఉంది. ఆ దుష్టత్వం నుంచి మనము దూరంగా వెళ్ళాలంటే, ఆ దుష్టత్వమును విడిచిపెట్టాలంటే దేవుడు చెప్తున్నారు కదా, వాక్యమును సాత్వికంతో అంగీకరించాలంట. అంగీకరించడం అంటే ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే వాక్యాన్ని అనుసరించాలి. అక్క ఇప్పుడు చెప్తుంది కదా, మనం వాక్యము వింటే ఇంత శాతం మనకి దీవెన వస్తుంది రాసుకుని, లేకపోతే చెప్పిన తర్వాత అలా 100% దీవెన వస్తుంది అని చెప్పి అంటారు కదా. మనము ఎప్పుడైతే వింటామో వినిన తర్వాత మనకి అనుగుణించుకోవాలంట. అంటే మనం పర్ఫెక్ట్ కాదా, మనము సరిదిద్దుకోవాలంట. అది అనుగుణించడం అంటే సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించడం అంటే అది. ఇప్పుడు దేవుని మాట ఒకటి వింటున్నాం, దేవుడు చెప్తున్నారు ఈరోజు కోపం తగ్గించుకోమని చెప్పారనుకోండి, సరే కోపం తగ్గించుకోవాలి అని చెప్పి మనం అంగీకరించి మన జీవితంలో దాన్ని పాటించినప్పుడు మాత్రమే మనం వాక్యాన్ని అంగీకరించిన వారిగా ఉంటాం అనమాట. అంటే దాన్ని అనుసరించే వారిగా అప్పుడు మాత్రమే ఉంటామని దేవుడు చెప్తున్నారు. ఇక్కడ కింద కూడా ఇంకా చెప్తారు చూడండి, యాకోబు 1వ అధ్యాయంలో 23వ వచనంలో, ఎవడైనను వాక్యము వాక్యమును వినియుండి దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే వాడు అద్దములలో తన సహజ ముఖమును చూచుకుని మనిషిని పోలి ఉన్నాడు. ఎవరైతే వాక్యం విని తను పాటిస్తున్నప్పుడు ఒక మనిషిని, అంటే సహజ మనిషిని చూసుకున్నట్లు ఉంటారనమాట. సహజ మనిషిని చూసుకునే విధంగా ఉంటారంట. దేవుడు చెప్తున్నారు కదా ఈరోజు మన వాక్యంలో, మనకి ఆశీర్వాదము ఎందుకు పొందుకోవాలి, అసలు ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అని మనం చూసుకున్నట్లయితే, దుష్టత్వము ఎవరిలో ఉంటుందో వారి దగ్గరికి ఆశీర్వాదం రాదు అని చెప్తున్నారనమాట. అసలు దుష్టత్వం అంటే ఏంటి అంటే కోపము, ద్వేషము, క్రోధము, అల్లరి, దూషణ ఇలాంటి మొదలైనవన్నీ కూడా దుష్టత్వంలోనికి వస్తాయన్నమాట. దేవుడు చెప్తున్నారు, అసలు దుష్టత్వం విషయమే మనం ఎలా ఉండాలంటే చిన్న పిల్లల వారిగా ఉండాలి. ఎదుటివారికి హాని చేయడంలో కానీ ఇలాంటి తప్పు పనులు చేయడంలో మనం ఎలా ఉండాలంటే మనకి ఏమీ తెలియని వారుగా. చిన్నపిల్లలు చూడండి, వారికి ఏదైనా ఎక్కువ విషయాలు తెలిస్తే అంటే తెలియదు, మనం వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఏది అడిగినా సరే ఏది తెలీదు అని చెప్పి అంటారనమాట. సో మనం ఎదుటివారికి చెడు చేయు విషయంలో అంటే దుష్ట కార్య విషయంలో మనము చిన్న పిల్లల వలె ఉండాలంట. దేవుడే చెప్తున్నారు, నేనే నిన్ను దుష్టత్వం నుండి కాపాడుతాను అని.
దేవుడే కాపాడుతాను అన్నాడు కదా, మనము ఇంకేమైనా చేయాల్సింది ఉందా అంటే అవును, ఖచ్చితంగా మన వంతు మనం చేయాల్సి ఉంది. ఏంటి అంటే దేవుని వాక్యమును విని దాని అనుసారంగా మనము ఆచరించడం అన్నమాట. సాత్వికముతో దేవుని వాక్యమును అంగీకరించడం. అంగీకరించిన యెడల మనము మన దుష్టత్వమును విసర్జించు వారిగా ఉంటామన్నమాట. అట్టి దీవెన ధన్యత ప్రభు మనెల్లరికూ దయచేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. చక్కటి వాక్యం అందించిన శ్రావణికి అందరూ ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్తాము. ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఈరోజు నేను ఒక చిన్న సాక్ష్యాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఫ్రైడే చెప్పి ఉన్నాను కదా, ఫ్రైడే మనం ప్రత్యేకంగా కూడా ప్రార్థన చేసుకున్నాము. ఈరోజు కాలేజ్లో డ్రైవ్ ఉంది. ఇలా టెకెమ్ డ్రైవ్కి వస్తున్నారు, దానిలో ముందుకు వెళ్ళాలి అనేసి ప్రే చేసుకున్నాం కదా అందరిని బట్టి. సో నిన్న మమ్మీ ప్రే చేస్తున్నారు అనమాట ఈ డ్రైవ్ నిమిత్తము. చేసినప్పుడు మమ్మీ అన్నారు ఒక మాట, ఏంటంటే చిన్న చిన్న వాటి యందు మేలులు పొందుకొని నీకు సాక్షులుగా నిలబడటం కాదు, కానీ ఇదిగో టెకమ్ అనగానే అందరూ చాలా చెప్పారు, చాలా కష్టంగా ఉంటుంది రిటర్న్ టెస్ట్, అది చాలా టఫ్ ప్రాసెస్ ఉంటుంది అని చాలా చెప్పారు. కానీ ప్రేయర్ మీద హోప్ పెట్టుకుని వెళ్ళడం జరిగింది. మమ్మీ నేను ప్రేయర్ చేసినప్పుడు అన్నారు, ఇలాంటి ఒక అసాధ్యమైన కార్యాన్ని సాధించి చూపిస్తే నీ బిడ్డలుగా వాళ్ళకి ఘనత, నీకు మహిమ, ఇలా నలుగురిలో నీకు సాక్షులుగా నిలబెడటం అనేది అన్న విషయం మీద అమ్మ నేను ప్రేయర్ చేశారనమాట. వెంటనే అనిపించింది, అవును కదా, నిజం కదా, చిన్న చిన్న విషయాల్లో మనం అఫ్కోర్స్ దేవుని అందు నుంచి మేలు తప్పక పొందుకుంటున్నాం, కానీ ఇటువంటి అసాధ్యమైన విషయాల్లో మనం మేలు పొందుకుని ఆయన సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటే మనల్ని చూసి ఎంతమంది ఇన్స్పైర్ అవుతారు, ఎంతమంది దేవునిలోకి నడిపింపబడతారు చెప్పండి. ఆ విధంగానే ఈరోజు 2 లెవెల్స్ జరిగాయి. 2 లెవెల్స్లో కూడా సక్సెస్ఫుల్గా నేనైతే ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్నాను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా జరుగుతుంది, ఇంత హెల్ప్ఫుల్గా ఉంటుంది అని. కానీ ప్రేయర్ చేసుకుని వెళ్ళడం జరిగింది. ఫస్ట్ లెవెల్ క్వాలిఫై అవ్వడము, వెంటనే సెకండ్ లెవెల్ ప్రమోట్ అవ్వి, అందులో కూడా సమ్వాట్ ఒక క్వశ్చన్ రాయలేకపోయి ఉండొచ్చు, బట్ హోప్ ఒకటి అయినా ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకుంటారని నమ్ముతున్నాను. అండ్ ఆ విషయం చెప్పినే మీరందరూ కూడా ప్రేయర్ చేయండి. ఏదైతే సెకండ్ రౌండ్ వరకు క్వాలిఫై అయ్యాను, ఇంకా కమ్యూనికేషన్ ఉంది, టెక్నికల్ ఉంది అండ్ హెచ్ఆర్ ఉంది. ఈ 3 లెవెల్స్ ఉన్నాయి. ఇంకా అందులో కూడా దేవుని చిత్తం అయితే క్వాలిఫై అయ్యి ముందుకు వెళ్ళాలని మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇటు సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.